శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. నాకు హనుమంతుని దయ వలన చిన్ననాటి నుండే కవిత్వం అబ్బింది. 1963వ సంవత్సరం అంటే నేను 10వ తరగతి అప్పటి 5th ఫారం చదివేటటువంటి రోజుల్లోనే మొట్టమొదటి కవిత్వం చెప్పాను. ఛందోబద్ధమైనటువంటి రచన అప్పటి నుంచే ఆరంభమైంది. విద్యార్థి దశలో ఉండగానే ఆ రచన సామర్థ్యం స్వామి దయ వల్ల పెంపొందింది. నేను ఒక మాట పరీక్ష వ్రాసేటటువంటి సమయంలో ఆ 2.5 గంటలోనే 120 పద్యాలతో ఒక శతకం వ్రాసి ఇచ్చాను. అది మా ప్రిన్సిపాల్ గారికే వెళ్ళింది దిద్దటానికి. ఆయన మాటతో మా అధ్యాపకులు ఒట్టు వేయించుకున్నారు, పబ్లిక్ పరీక్షల దాకా కవిత్వం రాయను అని. అటువంటి రోజుల్లోనే ఆ చదువుకునే దశలోనే వ్రాసినది శ్రీ హనుమత్ శతకం అనేది. సహజంగా హనుమత్ కవులు అంటే భట్టుమూర్తి, పుష్పగిరి తిమ్మన మొదలైనటువంటి హనుమద్ అనుగ్రహం వల్ల కవిత్వం చెప్పినటువంటి హనుమత్ కవులు చిత్ర కవిత్వాన్ని వ్రాసినట్లుగా మనకి వాంగ్మయ చరిత్ర చెబుతోంది. కావ్యాల్లో కూడా మనం చూస్తాం. అలా నాకు ఏర్పడినటువంటి ప్రతిభ కూడా ఆ హనుమద్ అనుగ్రహం వల్ల వచ్చిందే కాబట్టి నా కవిత్వంలో కూడా చిత్ర కవిత్వం చోటు చేసుకున్నది. ఈ హనుమత్ శతకంలో మొట్టమొదటి పద్యమే సహజంగా ఏ కావ్యంలో అయినా మొదటి పద్యం మొదటి అక్షరం శ్రీకారంతో మొదలవుతుంది. కానీ ఈ శతకంలో మొదటి పద్యం యొక్క 4 పంక్తులు శ్రీరామాంకిత తేజ శ్రీరంజిత మారుతి హరిహర సుధర్మ శ్రీరాజిత జితకామ శ్రీరామ పదారవింద అని చెప్పి 4 పాదాల్లో కూడా అదే శ్రీకారం వచ్చి ఇదొక విలక్షణంగా ఆరంభమవుతుంది. అలాగే నా కావ్యములన్నీ కూడా రచనలన్నీ కూడా హనుమద్ అంకితాలుగానే ఉంటాయి. ఈ మొట్టమొదటి గ్రంథంలోనే హనుమత్ శతకంలోనే మొదటి 8 పద్యాల యొక్క మొదటి అక్షరాలు శ్రీ హనుమదంకితము అని వస్తుంది. అట్లాగే చివరి నుంచి 8 పద్యాలకి మొదటి అక్షరాలు చూస్తే చిదంబర సుకృతము అని వస్తుంది. ఆ విధంగా ఈ శతకంలో బంధ కవిత్వం ఉన్నది, గర్భ కవిత్వం ఉన్నది, గీతి గర్భ కందాలు, అవయవము వడవడయని వణకగా అని చెప్పి గీతి గర్భ కందం. ఇట్లా గర్భ కవిత్వమే కాకుండా ద్వ్యక్షర ప్రాస, త్ర్యక్షర ప్రాస, పంచాక్షర ప్రాస, ఇట్లా అనేక రకాల చిత్ర విచిత్రములైనటువంటి ప్రాసలు. అసలు ద్వ్యక్షర పద్యం 2 అక్షరాలతోనే పద్యం మొత్తం కూడా నడిచినటువంటి నమ్ముమన నన్ను నమ్మమి నమ్మను నిన్ను నామనమున నీమమున నీ మనముననైనను అని చెప్పి, అలాగే మరో పద్యం కూడా నీ నామమే నా నామము నా నామమే మనమునన్ మోముననున్నన్ అని చెప్పి ఈ నకార మకారాలతోనే కేవలం 2 అక్షరాలతోనే పద్యాలు నడవటం కూడా ఈ శతకంలో ఆనాడు స్వామి దయవల్ల నేను రాయగలిగాను. అంతేకాదు ఏకాక్షర పద్యం కూడా నన్నెన్నైనను నన్ను నన్నా నిన్నన్న నేను నానను నన్ననేనంటూ ఒకే కేవలము నకారం మాత్రమే ఆ పద్యమంతా కూడా నడుస్తుంది. ఒక అక్షరంతోనే పద్యం నడుస్తుంది. అట్లా అనేక రకాల చిత్ర విచిత్రములైనటువంటి రీతులు ఈ హనుమత్ శతకంలో ఆ స్వామి దయ వల్ల నేను రచించగలిగాను. భక్తులైనటువంటి వాళ్ళు ఆ పద్యాలను చదువుకుని వాళ్ళు కూడా ఆ హనుమద్ అనుగ్రహం వల్ల కవిత్వాన్ని చెప్పగలగాలి అనేటటువంటిది నా ఆశయం.